ఏంటంటే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి ఇద్దరు కమాండర్స్ వాళ్ళు ఇద్దరు కమాండర్స్ ఆల్రెడీ దే మేడ్ పబ్లిక్ స్టేట్మెంట్స్ చేస్తూ వాళ్ళు చేసిన విన్నపం ఏంటంటే అయ్యా మీ దగ్గర 93,000 ఆయుధాలు మీరు స్వాధీనం చేసుకున్నారు పాకిస్తాన్ నుంచి స్వాధీనం చేసుకున్న క్రమంలో వాటిని మాకు అందజేయండి ఒక్కొక్క వెపన్కి ఒక 10 గోళీలు అంటే 10 బుల్లెట్స్ మాకు అందజేయండి పాకిస్తాన్ వైపౌట్ చేసేస్తాం చాలా స్పష్టంగా ఆ బయట కూడా ఉంది మనం అది కూడా చూడొచ్చు మాకు మీరు అంటే భారతదేశం ఈ జస్ట్ 10-15 డేస్లో అది కూడా కాల్పుల విరమణకి ముందు అలాగే పహల్గామ్ దాడికి తర్వాత మధ్య జరిగిన ఈ ప్రతీకార దాడుల్లో స్వాధీనం చేసుకుంది 93,000 అమ్యునిషన్ వాళ్ళు దే హ్యావ్ ఫిగర్ అండ్ ఎగ్జాక్ట్ ఫిగర్ అతను కమాండర్ మాట్లాడిన బయట పీసీఆర్ ఇఫ్ వీ హ్యావ్ విత్ అస్ వీ కెన్ ప్లే దాట్ దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు ఒక్కొక్క వెపన్కి 10 బుల్లెట్స్ మాకు ఇవ్వండి అంటే 93,000 × 10 అన్ని బుల్లెట్స్ మాకు ఇస్తే పాకిస్తాన్ని సమూలంగా తుడిచిపెట్టేస్తాం అంటే అసలు పాకిస్తాన్ తనదిగా క్లెయిమ్ చేసుకుంటున్న ఈ దుర్మార్గపు నాగరికత ఆనవాళ్ళు కూడా లేకుండా చేస్తామని చెప్పేసి ఆ కమాండర్ కాసేపట్లో ఆ బైట్ కూడా ప్లే చేస్తారు రమేష్ గారు రైట్ వీ హ్యావ్ దట్ బైట్ విత్ అస్ ఒకసారి చూద్దాం అతను ఏమన్నాడు सरेंडर करते वक्त मैं एक बात वाज़ेह करना चाहता हूँ इंडिया इतनी जुरात करे जो 93,000 बंदूकें पाकिस्तान से छीनी थी सरेंडर करते वक्त वही बंदूक 10-10 गोलियों के साथ हमें दे दे फिर हम देखें पाकिस्तान कैसे लड़ते ना हमें एटम बम की जरूरत है ना हमें मिसाइल की जरूरत है आपकी सिर्फ वही दे दें ये सारी अफवाहें सारी प्रोपेगेंडा मैं एक बात वाज़ेह करना चाहता हूँ इंडिया इतनी जुरात करे जो 93,000 बंदूकें पाकिस्तान से छीनी थी सरेंडर करते वक्त वही बंदूक 10-10 गोलियों के साथ हमें दे दे फिर हम देखें पाकिस्तान कैसे लड़ते ना हमें एटम बम की जरूरत है ना हमें मिसाइल की जरूरत है आपकी सिर्फ वही दे दें ये सारी अफवाहें చూసారు కదా 93,000 అమ్యునిషన్ వాసుదేవన్ గారు చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం డిస్కస్ చేస్తున్నాం సార్ ఇప్పుడు మీ కార్యక్రమం ద్వారా ఒకటి ముల్లావాదాన్ని మత జాడ్యాన్ని తగ్గించటము పాకిస్తాన్కి సంబంధించిన ఈ మత ఛాందస ఉగ్రవాదాన్ని తగ్గించడానికి అది నెంబర్ 1 స్టెప్ అండి డీరాడికలైజేషన్ తర్వాత న్యూక్లియర్ బ్లాక్మెయిలింగ్ నుంచి మనము బయటపడాలి అంటే ఒకటే మన సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ ద్వారా సైబర్ వార్ఫేర్ ద్వారా ఒక్క బుల్లెట్ పేల్చకుండా పాకిస్తాన్లో ఉన్న న్యూక్లియర్ రియాక్టర్స్ అన్నిటినీ డీస్టెబిలైజ్ చేసి ఎందుకు పనికి రాకుండా నిర్వీర్యం చేయగలిగిన న్యూట్రలైజ్ చేయగలిగిన సంసిద్ధత సమర్థత డూ వీ హ్యావ్ విత్ us అండి వీ హ్యావ్ ద వేర్ విత్ అండి వీ హ్యావ్ ద వేర్ విత్ దట్ ఈస్ నెంబర్ 2 నెంబర్ 3 మనము అడగకుండానే పాకిస్తాన్లోని ఒక ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి మేము విడిపోయి రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్గా ఏర్పడ్డాము అని చెప్పటం ఇది 3వ పాయింట్ 4వ పాయింట్ ఏంటంటే అంతర్జాతీయంగా అన్ని వేదికల మీద మన దగ్గర ఉన్న టెర్రరిస్ట్ ఎవిడెన్స్ని ప్రవేశపెట్టి దిస్ ఈస్ ద రైట్ అండ్ ఆపర్చున్ మూమెంట్ ఫర్ ఇండియా భారత్ to establish a international coalition against terrorism ably led by Bharat ఇది 4వ పని అండి మనం చేయాల్సింది వీటితో పాటు లష్కర్ ఈ తైబాకి సంబంధించి మీరే అన్నారు ఇంతకు ముందల చాలా రీసెర్చ్ చేసి అటు బంగ్లాదేశ్లోను ఇటు పాకిస్తాన్లోను ఇటు ఇండియాలోను రీసెర్చ్ చేసిన ప్రొఫెసర్ క్రిస్టీనా ఫేర్ జార్జ్ టౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు చేసిన లేడీ ప్రొఫెసర్ గారు ఆమె చేసిన రీసెర్చ్లో కూడా ఒక పాకిస్తాన్లో ఒక మద్రాసాలో ఒక నార్మల్ స్టూడెంట్ని మద్రాసాలో అడ్మిషన్ తీసుకున్న నార్మల్ స్టూడెంట్ని ఒక టెర్రరిస్ట్గా మార్చే పరిణామ క్రమంలో ఐడియాలజికల్ బ్రెయిన్ వాషింగ్ ఏ విధంగా చేస్తున్నారు వాళ్ళు అని